హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీ అందరితో మా స్మాల్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈరోజు అంటే మా హస్బెండ్ బర్త్డే. సో నేను ఒక చిన్న ప్లాన్ అయితే చేశాను. ప్లాన్ అంటే ఏమీ లేదండి, జస్ట్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మా హస్బెండ్ వర్క్ వల్ల అయితే అవ్వలేదు. సో ఇంక నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంక ముందైతే రెస్టారెంట్కి వచ్చేసాం. ఫస్ట్ మా హస్బెండ్ బైక్ అయితే పార్క్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన కాడ నుంచి అయితే ఇంక మా చిన్నోడు అవి ఎక్కేస్తాను ఇవి ఎక్కేస్తాను అన్నాడు. ఇంకా అది మల్టీప్లెక్స్ టైప్ అండి, అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటాయి, థియేటర్ ఉంటుంది, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి, షాపింగ్ చేసుకోవచ్చు, ఇంకా బేకరీ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీడియో గేమ్స్ అట్లా ఇంకా అన్నీ ఆల్మోస్ట్ చాలా ఉంటాయండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నేను ఆడేస్తాను తీసేస్తానని చెప్పి నన్ను అయితే లాగేస్తున్నాడు. నేనైతే ఇంకా బలవంతంగా అయితే లాక్కొచ్చి తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా మా చిన్నోడు అయితే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాడు. డాడీ బర్త్డే కదా కేక్ ఉంటుందా, ఇంకా చికెన్ బిర్యానీ ఉంటుందా, ఇంక ఇదే నాన్ స్టాప్ అండి, కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నాడు. నాకైతే నవ్వు వచ్చేసింది. ఇంకా మా చిన్నోడు అయితే మార్నింగ్ నుంచి చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడండి. అంటే వాళ్ళ డాడీ బర్త్డే కదా, సో కేక్ ఉంటుంది బిర్యానీ ఉంటుందని చెప్పి ఇంక అస్తమాని అడగడమే సరిపోయింది. వాడు కేక్ కటింగ్ అయితే ఏమీ లేదులేండి, జస్ట్ ఓన్లీ డిన్నర్ మాత్రమే ప్లాన్ చేసాము. రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. లోపల చాలా బాగుంది, అంటే చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగే అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. డిమ్ లైట్స్ అంటే లైట్గా మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఇంకా మా చిన్నోడికి అయితే ఇంకా సాంగ్స్ అంటే మ్యూజిక్స్ కూడా చాలా బాగా నచ్చినట్లు ఉన్నాయి వాడికి. ఇంకా వాడు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి అటు ఇటు తిరగడమే సరిపోయింది వాడు. ఇంకా మా చిన్నోడికి అయితే రెస్టారెంట్లకు వెళ్ళడం, ఇంకా అవుటింగ్, ఇంకా బయటకు వాడిని తీసుకెళ్ళడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. తిండే ఉండదు కానీ వాడు హడావిడి ఎక్కువైపోతుంది. ఇంకా రెస్టారెంట్లో అయితే మాకైతే చుక్కలు చూపించాడండి. ఇంకా మెనూ తీయడం, ఆ వాటర్ బాటిల్స్ తీయడం, ఇంకా ఒకటి పడేయడం ఇటు పడేయడం, ఇంకా ఒకటే వాడి హడావిడి అయితే మాకు ఎక్కువైపోయింది అక్కడ. ఇంకా టేబుల్కి వెళ్ళి కూర్చున్నాం. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఇంకా మెనూ అయితే ఓపెన్ చేశారు మా హస్బెండ్. మా చిన్నోడు అసలు మామూలుగా అడుగుదామని చెప్పి ఏం తింటావు అని అడిగితే వాడు ఇంకా చెప్పేశాడు లెగ్ పీస్ తింటానమ్మా అని చెప్పి. ఇంకా లెగ్ పీసెస్ అయితే ఆర్డర్ చేస్తాము. ఇంకా వాళ్ళ డాడీ వాడైతే ఇంకొకటే ఆడుకోవడం అండి. ఇంకా అందరూ చూసి అయితే నవ్వుతూ ఉన్నారు. అంటే వాడు వాళ్ళ డాడీ వెనకాల నుంచి కొట్టుతుంటే వాడు నేను కొట్టానని చెప్పి నన్ను కొట్టేస్తున్నాడు. సో ఫస్ట్ స్టార్టర్లో అయితే చికెన్ లెగ్ పీస్ అయితే ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిన 10 మినిట్స్కి అయితే వచ్చిందండి ప్లేటు. ఇంకా అదైతే హాట్గా క్రిస్పీగా సూపర్ స్మెల్తో వచ్చింది. ఇంకా క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా అరోమా అయితే సూపర్ అండి. ఇంకా నెక్స్ట్ అయితే బటర్ నాన్ విత్ మటన్ కీమా కర్రీ అయితే ఆర్డర్ చేసాం. కీమా కర్రీ ఉందండి, చాలా రిచ్గా అంటే స్పైసీ అరోమాతో చాలా బాగుంది. ఇంకా నాన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా చిన్నోడైతే నాన్ని కర్రీలో డిప్ చేసి ఒక బయట అయితే తిన్నాడు. ఇంకా కన్ఫ్యూజన్ అంటే వాడికి తెలియదు కదండి. ఇంకా దాని గురించి అయితే అమ్మ అయితే చికెన్ కర్రీ అని అడిగాడు. లేదమ్మా అది మటన్ కర్రీ అని చెప్పాను. కాదు చికెన్ అంటున్నాడు వాడు. అంటే వాడికి చికెన్ అంటే ఇష్టం అండి. ఇంకా అదొకటే తెలుసు కూడా వాడికి. ఇంకా నేను తినిపించినా తిన్నంటున్నాడు. వాడికి వాడే తినేస్తాడంట. అంటే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయమన్నాడు. సో జస్ట్ అట్లా చిన్న చిన్న పీసెస్ అయితే చేసి ఇస్తే వాడికి వాడే ఇంకా అలా డిప్ చేసుకుని తినేస్తున్నాడు. చిన్నోడైతే ఆ నాన్ని కీమా కర్రీలో డిప్ చేసుకుని వాళ్ళ డాడీకి తినిపిస్తూ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్తున్నాడు. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. సో అలా వెళ్ళ డెలిట్ అయిపోయినాయి, అర్థం కాలేదు నాకు.
నెక్స్ట్ అయితే రియల్ హైలైట్ అని చెప్పొచ్చు. మొగలై చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా ఎలా స్టీమ్ చేశారో కానీ ఆ లాంగ్ గ్రెయిన్ రైస్, స్పైసీ చికెన్, ఇంకా ప్లేట్ వచ్చిందండి. చూస్తేనే మౌత్లోంచి అయితే మాకు వాటర్ వచ్చేసింది. మీకు చూడడానికి కొంచెం అలా అలా అనిపిస్తుంది అంతే వీడియోలో, కానీ బట్ తినడానికి అయితే చాలా బాగుందండి. సూపర్ అసలు. ఇంకా మా హస్బెండ్కి అయితే బాగా నచ్చేసింది. మేము రీసెంట్ టైమ్స్లో తిన్న బిర్యానీలో ది బెస్ట్ అని చెప్పొచ్చండి. అంత బాగుంది బిర్యానీ, తినడానికి అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే పెరుగుతో మిక్స్ చేసుకొని బైట్స్ అయితే తిన్నాను. ఇంకా అసలు సూపర్ అండి, సూపర్ కాంబో అని చెప్పొచ్చు. ఇంకా మా చిన్నోడైతే చికెన్ పీస్ని రైస్ మీద పెట్టుకుని చెప్పాడు. అంటే మధ్య మధ్యలో వాడికి వాళ్ళ డాడీ బర్త్డే అని గుర్తొస్తున్నట్టుంది. చికెన్ పీస్ పట్టుకుని హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి చెప్తూనే ఉన్నాడు వాడైతే. ఇంకా వాడు చేసే అల్లరైతే టోటల్ రెస్టారెంట్లో ఒక చిన్న సెలబ్రేట్ వైబ్ క్రియేట్ అయిందండి అక్కడ ఆ టైంలో. ఇంకా మా చిన్నోడైతే బటర్ నాన్ తినలేదండి, జస్ట్ హాఫ్ తిన్నాడు అంతే. ఇంకొద్దని చెప్పేశాడు. ఇంక మళ్ళీ బిర్యానీ కావాలన్నాడు. ఇంకా బిర్యానీ పెట్టిన అది కూడా అంతే. ఇంకా నేను కొంచెం తినడం వాడికి తినిపించడం ఇదే సరిపోయింది నాకైతే. అంటే తింటాడండి, ఏమో నాకు అర్థం కాదు. ఇంట్లో వాడికి ఫోన్ ఇచ్చి పెడితేనే ఏదో బలవంతంగా తింటాడు. ఇంక బయటకు తీసుకెళ్ళానంటే ఇంకా నాకైతే చుక్కలు చూపించేస్తాడు. ఇంకా కొంచెంసేపు నేను, ఇంకా కొంతసేపు మా హస్బెండ్ అలా ఇద్దరం కొంచెం కొంచెం షేర్ చేసుకుని వాడికైతే తినిపించేసాం. అంటే నేను తినిపిస్తూ ఉంటే ఇంకా అట్లానే అయిపోతుంది టైం అని చెప్పి మా హస్బెండ్ కూడా తినిపించారు. అంటే ఇంటి దగ్గర అయితే తినిపిస్తానులేండి, అంటే రెస్టారెంట్లో కదా మళ్ళీ ఇంకా నేను తినిపిస్తూ ఉంటే నాకు ఇంకా అట్లా ఉండిపోద్ది అని చెప్పి మా హస్బెండ్ కూడా తనకు తినిపించారు పాపం. అలానే చెప్పాలి అంటే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది తినడానికి. నాకైతే బాగా నచ్చింది బిర్యానీ అయితే సూపర్ అసలు. ఇంకా మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డిజర్ట్ అన్న స్వీట్ అన్న తిందామని చెప్పి అనుకున్నాం. నేనైతే ఆ థాట్లోనే ఉన్నాను. బట్ మా హస్బెండ్ అయితే అన్నారు ఇంకా స్వీట్స్ ఇవి ఇంకెప్పుడు తినేవే కదా, ఇంకా మనం లేటెస్ట్గా అంటే సోడాస్ వస్తున్నాయి కదండి, గోలీ సోడా టైపు, ఇంకా అవి అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. అంటే ఇదివరకు తాగాము కానీ ఇక్కడ తాగలేదు కదా. సో ఇంకా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆ గోలీ సోడాని ఆర్డర్ చేశారు. ఇంకా మేము కూడా ఇంకా గోలీ సోడానే తీసుకురమ్మని చెప్పాము. ఇంకా చెప్పిన వెంటనే అయితే ఇంకా గోలీ సోడా అయితే తీసుకుని వచ్చేసారు. వాళ్ళే ఓపెన్ చేస్తానన్నారండి, కానీ మా హస్బెండ్ ఏంటంటే లేదు మేమే ఓపెన్ చేసుకుంటామని చెప్పి ఆయన ఓపెన్ చేశారు. అంటే ఆయనకు చిన్ననాటి జ్ఞాపకం ఏదో గుర్తొచ్చిందంట. సో అందుకే నేనే ఓపెన్ చేస్తానని చెప్పి ఆయన ఓపెన్ చేసుకుని ఆయనే తాగారు. ఇంకా అదైతే గ్లాస్ బాటిల్ కదండి, గ్రీన్ కలర్ బాల్లో ఫీజు అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే. అంటే దాన్ని చాలా ఫ్లేవర్ చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా గోలీ సోడా కూడా తాగేసిన తర్వాత కామ్గా అయితే మా హస్బెండ్ అంటున్నారు థ్యాంక్స్ ఫర్ దిస్ సర్ప్రైజ్ అని చెప్పి అంటున్నారు. ఇంకా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉందని చెప్పి అంటున్నారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఇంకా ఆ మూమెంట్లో అయితే నాకు అర్థమైంది ఏంటంటే కేక్ ఆర్ గిఫ్ట్స్ కాదు, ఇలాంటి సమయం ఇలాంటి బాండింగ్నే కదండి అసలైన సెలబ్రేషన్ అంటే. ఒక చిన్న రెస్టారెంట్ విజిట్ ఒక ప్లాన్తో చాలా బ్యూటిఫుల్ మెమరీ అయితే క్రియేట్ అయిందండి మాకు. సో మీకు చెప్పాలని ఉంది, ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పేశాను. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న అవుటింగ్స్, స్మాల్ సర్ప్రైజెస్ అండ్ సింపుల్ మూమెంట్స్ వీటిలోనే కదండి చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనకి. మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ క్రియేట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.